హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 వ్లాగ్. మీరు కనుక డే 1 వ్లాగ్ చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసిరండి. సో మీకు టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎప్పుడు ఈయన ఎంట్రీ ఏంటని చూస్తున్నారా? యాక్చువల్గా నాకు ఫస్ట్ యూకేలో జర్నీలో హెల్ప్ చేసింది తనే అనమాట. నాకు ఇంతకుముందు వచ్చేటప్పుడు మ్యాక్సిమం చాలా వరకు ఏం తెలీదు. సో నా గైడ్ అనమాట, లైక్ త్రూ అవుట్ యూకే జర్నీలో. సో ఇప్పుడు మనం యాజ్డాకి వెళ్తున్నాం. అండ్ అది కూడా ఏదో కొనుక్కోవడానికి ఇట్లా షాపింగ్ చేయడానికి కూడా కాదు, నార్మల్గా ఏదో రూమ్లో ఇట్లా బోర్ కొట్టి ఏం తోచక అట్లా వెళ్తున్నాం అనమాట. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ఇండియాలో ఎలా అంటే లైక్ ఆటోమేటిక్గా సిగ్నల్స్ పడిపోతాయి కదా, ఇక్కడ అలా కాదనమాట. మనం అక్కడ బటన్ నొక్కితే ఒక ఫ్యూ మినిట్స్కి సిగ్నల్ పడుతుంది. అండ్ ఇది సిటీ ఫుడ్స్, మ్యాక్సిమం ఇండియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి, ఉప్పు నుంచి పప్పుల దాకా అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ నడుస్తున్నాము. అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ చూసారా? మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఇట్లా రోజ్ ఫ్లవర్స్ చెట్లు ఉంటాయన్నమాట. వాళ్ళు కొయ్యరు అండ్ మనల్ని కొయ్యనియరు. అక్కడ డాగ్ వస్తుంది చూసారా, ఎంత క్యూట్ ఉంది కదా. అసలు ఇక్కడ రోడ్ మీద వెళ్తుంటే లైక్ వెరైటీ ఆఫ్ బ్రీడ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట డాగ్స్. అండ్ ఇది ఎవరు, మన ఇండియన్సే అనుకుంటా. సొరకాయ తీగ పెట్టారు. ఇప్పుడు మనం యాజ్డా లోపలికి వెళ్తున్నాం. లైక్ అది ఎంట్రన్స్ అనమాట. అది హాల్ఫోర్డ్స్, అదొక కార్ రిపేర్ షాప్. మ్యాక్సిమం కార్కి రిలేటెడ్ అన్నీ దాంట్లో దొరుకుతాయి, లైక్ కార్ పార్ట్స్ అన్నీ. అండ్ అది మొత్తం పార్కింగ్ ప్లేస్. సో ఇప్పుడు మనం యాజ్డా లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ మనకి బొకేతో వెల్కమ్ చెప్తున్నారనమాట. యాజ్డాలో ఏంటి అంటే లైక్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం A to Z అన్నీ దొరికిపోతాయి అన్నమాట. ఈ సెక్షన్ ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్ గర్ల్ థింగ్స్ ఉంటాయి. లైక్ అండర్ ఆర్మ్ రోల్-ఆన్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, స్ప్రేస్ కానీ, హెయిర్ స్ప్రేస్ కానీ, ఇవన్నీ టూత్పేస్ట్ మీరు చూడొచ్చు. మ్యాక్సిమం ఆఫ్ కోల్గేట్, మనం కూడా ప్రిఫర్ చేసేది ఇండియాలో కోల్గేటే కదా మ్యాక్సిమం. అండ్ షాంపూస్ కానీ, లైక్ సన్ స్క్రీన్ కానీ, క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ సెక్షన్లో దొరుకుతాయి అన్నమాట. లైక్ మన ఇండియాలో దొరకని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అంతా లుక్ వేయండి. అయినా మన ఇండియాలో దొరకని ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు ఏం లేవు, మ్యాక్సిమం అన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇవంతా బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ అన్నమాట. అండ్ ఇటు వచ్చేసి అన్ని క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్, స్మెల్ అయితే చాలా బాగుంటాయి అసలు. అండ్ ఇదంతా కప్స్, ప్లేట్స్, బాటిల్స్ అవన్నీ అన్నమాట. అండ్ ఇవి గ్రీటింగ్ కార్డ్స్. అండ్ ఇక్కడ సిమ్ కార్డ్స్ ఎలా అంటే మ్యాక్సిమం అన్ని స్టోర్స్లో దొరుకుతాయి అన్నమాట మనకి సిమ్ కార్డ్స్. ఇక్కడ ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ అని, ఇట్లా నార్మల్ చిన్న చిన్న స్టోర్స్లో కూడా మనకి మ్యాక్సిమం లైక్ అన్ని సిమ్ కార్డ్స్ దొరుకుతాయి. అండ్ ఇవన్నీ మల్టీవిటమిన్ టాబ్లెట్స్, లైక్ క్రీమ్స్, ఇదంతా బేబీ కేర్ అనమాట. లైక్ బేబీస్కి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. లైక్ ఫుడ్ కానీ, వాళ్ళకి కావాల్సిన మాయిశ్చరైజర్, క్రీమ్స్, సన్ స్క్రీన్స్, ప్రతి ఒక్కటి ఈ సెక్షన్లో దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేది మన లాండ్రీ సెక్షన్ అనమాట. లైక్ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ కానీ, డిటర్జెంట్ పౌడర్స్, లైక్ క్లీనింగ్కి యూజ్ చేసే లిక్విడ్స్, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీకు వైట్ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని డ్రై బాల్స్ అంటారనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మొత్తం ఇట్లా కలిసి వస్తాయి కదా, ఇట్లా సపరేట్ ఒక్కొక్కటి సపరేట్ అయి రావడానికి ఆ డ్రై బాల్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మన పెట్ సెక్షన్.
పెట్స్కి మనం ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మన ఇండియాలో ఏ టిష్యూ యూజ్ చేసినా ఏముంది అన్నట్టు, కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రతి పెట్కి ఇట్లా సపరేట్ టిష్యూస్ కానీ వాళ్ళ బాతింగ్ లిక్విడ్స్ కానీ దానికి యూజ్ చేసే మెడిసిన్స్ కానీ మొత్తం డిఫరెంట్ ఉంటాయి అనమాట. అదంతా కిచెన్ క్లీనింగ్ సెక్షన్. అండ్ కమింగ్ టు స్నాక్స్, మ్యాక్సిమం ఇక్కడ మన ఇండియాలో దొరికే స్నాక్స్ దొరుకుతుంది. అండ్ కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ లేస్ దొరకవు. అండ్ ఇక్కడ వాకర్స్ అని డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇదంతా మన స్నాక్ సెక్షన్. అండ్ కమింగ్ టు మన అందరి మోస్ట్ ఫేవరెట్ సెక్షన్, చాక్లెట్స్. అసలు ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయంటే, ఇక్కడ మన డైరీ మిల్క్లోనే లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లేవర్స్ దొరుకుతాయి అన్నమాట. మన ఇండియాలో ఎలా అంటే ఓన్లీ చాలా తక్కువ ఫ్లేవర్స్ దొరుకుతాయి, ఇక్కడైతే అసలు చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ దొరుకుతాయి. అండ్ అలాగే కిట్క్యాట్లో కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఇక్కడ దొరికే చాక్లెట్స్ అన్నీ కూడా మన ఇండియాలో దొరుకుతున్నాయి ఇప్పుడు. సో అంతా ఒక లుక్ వేసేయండి. అండ్ నెక్స్ట్ బిస్కెట్ సెక్షన్. ఇక్కడ అసలు మ్యాక్సిమం వెరైటీ ఆఫ్ బిస్కెట్స్ దొరుకుతాయి అనమాట. ఇవి మన ఇండియాలో కూడా మ్యాక్సిమం దొరకపోవచ్చు. లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే లైక్ చాలా వరకు ప్రొడక్ట్స్ ఏంటి అంటే యాజ్డే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ అవి కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ అవి మనకి నచ్చలేదు, ట్రై చేసిన తర్వాత నచ్చకపోతే మనం వచ్చి రిటర్న్ ఇవ్వచ్చు అండ్ మన రీఫండ్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు కిట్ క్యాట్ చాక్లెట్స్ చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన ఓరియో బిస్కెట్స్ ఏదో ఆఫర్లో పెట్టాడు, 75p అంటే మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 75 రూపీస్ అనమాట ఈచ్ ప్యాకెట్. సో నేను ఒక 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ ఇవి వచ్చేసి వైన్ బాటిల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసారా టాబ్లరిన్ చాక్లెట్ మై మోస్ట్ ఫేవరెట్. అది ఇక్కడ 5 pounds అంటే అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ మన ఇండియాలో. అండ్ ఇవన్నీ బ్రెడ్ స్ప్రెడ్స్ లైక్ న్యూటెల్లా కానీ బిస్కాఫ్ క్రీమ్ కానీ ప్రతి ఒక్కటి స్ప్రెడ్స్ అండ్ హనీస్, డ్రై ఫ్రూట్స్, డేట్స్ అన్నీ ఈ సెక్షన్లో దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాఫీ పౌడర్స్, గ్రీన్ టీ శాచెట్స్, టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. ఇవంతా హాట్ చాక్లెట్. అండ్ మన దగ్గర దొరికే హార్లిక్స్ చూడండి 4 pounds ఉంది అంటే అప్రాక్సిమేట్లీ 400 రూపీస్. అండ్ ఇది షుగర్ కూడా లైక్ 1.5 ఎంతో ఉంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అది బీట్రూట్ అనమాట, జార్లో పీసెస్ లాగా కట్ చేసి ఒక కంటైనర్లో స్టోర్ చేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బీర్స్ సెక్షన్ అనమాట, బాయ్స్ మోస్ట్ ఫేవరెట్ కూడా. ఇక్కడ ఆల్కహాల్ చాలా తక్కువకు దొరుకుతుంది అనమాట, లైక్ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. మరి మీకు ఎలా తెలుసు అది అని క్వశ్చన్ వేయకండి, మా రూమ్లో వాళ్ళు సిట్టింగ్ వేస్తారు, వాళ్ళు కొంటారు కాబట్టి అలా తెలుస్తుంది అనమాట. అండ్ ఇదంతా బ్రెడ్ సెక్షన్. అండ్ ఇదంతా బేకరీ సెక్షన్ అనమాట, లైక్ బ్రెడ్ కానీ కుక్కీస్, క్రోసాన్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. లైక్ నేను కుక్కీస్ తీసుకున్నా, తను వెళ్ళి అడుగుతున్నా అనమాట లైక్ బిల్లింగ్ ఇక్కడ చేయించాలా లేకపోతే కౌంటర్ దగ్గర చేయించాలా అని. అండ్ ఇవన్నీ
సెమీ కుక్డ్ అనమాట. లైక్ మనం ఇంటికి తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టుకొని తినేయడమే. అంత మీట్ అండ్ నెక్స్ట్ బర్గర్స్ ప్యాటీస్ కానీ, అండ్ ఇక్కడ చూడండి ప్రాన్స్ అలా ఎల్లో ప్యాకింగ్ ఉంది కదా, అంటే యాజ్డా వాళ్ళు ప్యాక్ చేశారని అవి ప్రాన్స్. అండ్ ఇక్కడ చూసారా ఐస్ క్యూబ్స్ కూడా మనకు అలా దొరుకుతాయి అన్నమాట ఇట్లా ప్యాకెట్స్లో. అండ్ ఇదంతా మిల్క్, యోగర్ట్స్ అండ్ కోల్డ్ కాఫీ డ్రింక్స్ అండ్ అదర్ డ్రింక్స్ దొరికే సెక్షన్ అనమాట. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ మిల్క్ వెరైటీస్ ఉంటాయి. లైక్ ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, సెమీ స్కిమ్డ్ మిల్క్ కానీ, స్కిమ్డ్ హోల్ మిల్క్ అని. మేము యూజ్ చేసేది హోల్ మిల్క్ అనమాట. అండ్ ఇదంతా లైక్ సాసేజెస్ కానీ, బీన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది రైస్ అనమాట. జస్ట్ మనం 2 minutes ఓవెన్లో పెట్టుకుంటే అది మొత్తం కుక్ అయిపోతుంది. 2 varieties ఉన్నాయి, బాస్మతి రైస్ అండ్ స్టిక్కీ రైస్ అని. ఇట్లా పక్కన నుంచి ఉదయ్ నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తున్నాడు అనమాట, అది చూపి ఇది చూపి, అది చెప్పు అని. అండ్ ఇవన్నీ డిఫరెంట్ సాసెస్ అనమాట. అండ్ మన ఇండియాలో యూజ్ చేసే సాసెస్ మయోనీస్. ఇక్కడ నార్ సూప్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చాలా వరకు వీళ్ళు ఇట్లా బీఫ్, పోర్క్ ఇవి ప్రిఫర్ చేస్తారు. కమింగ్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇవి మన ఇండియన్ ఆనియన్స్. ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ ఆనియన్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ వైట్ ఆనియన్సే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. అండ్ నెక్స్ట్ బ్రింజాల్ చూడండి, ఈచ్ పీసే 90p, అంటే మన అప్రాక్సిమేట్లీ 90 rupees అనమాట. అండ్ కీరదోసకాయ, అండ్ అవి స్వీట్ పొటాటో, అంటే మేమైతే గంచుగడ్డలు అంటాము, అవి 170. అవి కూడా 2 వచ్చాయన్నమాట కవర్లో. అండ్ ఇవి మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. లైక్ ఇలా బాక్సెస్లో పెడతాడు, రెడీ టు ఈట్. మనం బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళాలనిపించినప్పుడు తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇవి ఆరెంజెస్ అండ్ లెమన్స్ 1.69, అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 169 rupees అనమాట. అండ్ అవి గ్రీన్ యాపిల్స్. అండ్ వాటిని ఏదో స్వీట్ మెలన్స్ అంటారు, అసలు చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. నేను ఒకసారి తిన్నా, చాలా బాగుంటాయి స్వీట్గా. అండ్ ఇవి కివీ ఫ్రూట్స్. అండ్ ఇవి చెర్రీ టమాటోస్ అన్నమాట. అండ్ ఇవి మన దగ్గర దొరికే టమాటోస్, 6 tomatoes, అంటే అప్రాక్సిమేట్లీ లైక్ £1.35 ఎంత ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో 135 rupees 6 tomatoes. అండ్ ఇది కొత్తిమీర అనమాట, లైక్ 59 pence ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 59 rupees మన ఇండియన్ కరెన్సీలో. అండ్ అవి బీన్స్, అండ్ ఇది బేబీ కార్న్స్, అండ్ ఇది పాలకూర అనమాట. 1 pound ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ లైక్ 100 rupees మన ఇండియన్ కరెన్సీలో. అండ్ అవి ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, క్యారెట్స్ అవన్నీ ఇట్లా
కట్ చేసి ప్యాకెట్స్లో పెట్టారు, లైక్ ఇన్స్టంట్గా యూజ్ చేసుకోవాలి అంటే. లైక్ ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట, లైక్ సలాడ్స్లో యూజ్ చేసుకోవడానికి బ్రోకోలీ అండ్ క్యారెట్. అండ్ ఇది అల్లం చూసారా 65 pence ఉంది. అండ్ అవి వెల్లుల్లి 75 pence. అండ్ ఇది పుదీనా అనమాట, లైక్ పుదీనా అరౌండ్ 1 pound ఎంతో కాస్ట్ ఉంది. అండ్ అవి స్వీట్ కార్న్, కాలీఫ్లవర్. అండ్ ఇవి వచ్చేసి చాక్లెట్స్ అనమాట, ఇట్లా బాక్సెస్లో పెట్టి ఉంచుతారు. అండ్ మ్యాక్సిమం మన ఇండియా వచ్చే వాళ్ళందరూ అవే బాక్సెస్ తీసుకొస్తారనమాట, బికాస్ ఎక్కువ చాక్లెట్స్ ఉంటాయి అండ్ తక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ అదంతా ఆల్కహాల్ సెక్షన్, అండ్ బాయ్స్కి ద మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ అది. అండ్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఆల్కహాల్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అనమాట. So guys, if you like my video, please like, share and subscribe to my channel Farrell39. We'll see you in the next video. Bye bye.